హలో, వెల్కమ్ టు విస్ క్లబ్. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ 2024 రిక్రూట్మెంట్‌కి సంబంధించి నిన్న రాత్రి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు 2025 రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతుండండి. క్యాలెండర్‌లో మెన్షన్ చేసినట్టుగా ఈ ఇయర్ కూడా మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి క్వాలిఫై అవ్వలేని వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వండి. ఈరోజు ఈ వీడియోలో మనం హవల్దార్ అండ్ ఎంటీఎస్‌కి సంబంధించి లోయెస్ట్ కట్ ఆఫ్స్ ఎంతొచ్చాయి అండ్ దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంటీఎస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, వీటి గురించి ఒకసారి చూద్దాం. హవల్దార్ మినిమం కట్ ఆఫ్, హవల్దార్‌కి ఈ మార్కుల కంటే ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చింది. ఇవన్నీ కూడా నార్మలైజ్డ్ మార్క్స్. యూఆర్ కేటగిరీలో లోయెస్ట్ కట్ ఆఫ్ 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్‌కి 119 మార్క్స్, ఓబీసీకి 120 మార్క్స్. ఇక్కడ యూఆర్‌కి, ఓబీసీకి 120 అనే కాదు, డెసిమల్స్‌లో చూడండి మీరు, ఈ పాయింట్స్‌లో మీకు డిఫరెన్స్ అనేది వచ్చింది. అంటే కాంపిటీషన్ యూఆర్‌కి, ఓబీసీకి అంత టఫ్‌గా ఉంది. ఆల్మోస్ట్ యూఆర్‌లో కూడా ఓబీసీ క్యాండిడేట్స్ 50% ప్లస్ మీకు అందులో ఈ ఓబీసీ క్యాండిడేట్సే ఉంటారనమాట. అయితే ఎస్సీ కేటగిరీలో 114 మార్క్స్ లోయెస్ట్ కట్ ఆఫ్ అండ్ ఎస్టీ కేటగిరీలో 105 మార్క్స్. ఇది హవల్దార్ యొక్క మినిమం కట్ ఆఫ్ మార్క్స్. ఈ మార్కుల కంటే ఎక్కువ వస్తూ ఉంటే నార్మలైజ్డ్ మార్క్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చింది. అయితే ఈ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది అండ్ పేపర్ టఫ్నెస్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఈ ఇయర్ 2024 రిక్రూట్మెంట్. అందుకోసమనే మీ కట్ ఆఫ్స్ అనేవి ఇంత తక్కువగా ఉండడం జరిగింది. అండ్ ఎంటీఎస్ యొక్క మినిమం కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయో, లోయెస్ట్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎంటీఎస్ 18-25 ఏజ్ గ్రూప్ మాత్రమే చెప్తున్నాను, ఒకసారి చూడండి. యూఆర్ కేటగిరీలో సేమ్ 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్‌కి 118 మార్క్స్, ఓబీసీకి 120 మార్క్స్. మళ్ళీ డెసిమల్స్‌లో మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటది. ఇక్కడ 78835 యూఆర్ కేటగిరీకి అండ్ ఓబీసీకి 21081. ఇది మీకు డిఫరెన్స్ అనేది గమనించండి. చాలా డెసిమల్ పాయింట్స్‌లో మీకు కట్ ఆఫ్స్ అనేది వేరీ అవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ కేటగిరీకి 114.85635 కట్ ఆఫ్ అండ్ ఎస్టీ కేటగిరీకి 105.82767. ఇది ఎంటీఎస్ యొక్క మినిమం కట్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు విశాఖపట్నం గురించి చూసుకుంటే ఫస్ట్ హవల్దార్ చూద్దాం. హవల్దార్ విశాఖపట్నంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఎస్సీ కేటగిరీకి 118.3692 కట్ ఆఫ్ వచ్చింది అండ్ ఎస్టీ కేటగిరీకి 111 మార్క్స్కి జాబ్ రావడం జరిగింది. అండ్ ఓబీసీ కేటగిరీకి 132 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చింది. యూఆర్ కేటగిరీకి 136.30 కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. ఇది విశాఖపట్నంకి సంబంధించిన హవల్దార్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇవి. అండ్ తెలంగాణలో కూడా చూసుకుందాం. అంటే హైదరాబాద్, తెలంగాణ అంటే హైదరాబాద్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకుంటే, హైదరాబాద్ ఇక్కడి నుంచి మీరు ఇది చూసుకోవచ్చు. హైదరాబాద్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 119 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చింది. ఎస్సీ కేటగిరీకి 115.13 కట్ ఆఫ్ అండ్ ఎస్టీ కేటగిరీకి 106 మార్క్స్ అండ్ ఓబీసీ కేటగిరీకి 120 మార్క్స్, యూఆర్ కేటగిరీకి 121 మార్క్స్. ఇది హైదరాబాద్ యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్. యాక్చువల్గా హైదరాబాద్ హవల్దార్ కట్ ఆఫ్ అనేది ఇంతకంటే తక్కువగా ఉండాలి, ఎందుకంటే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. బట్ కట్ ఆఫ్ అన్నిటితో కంపారిటివ్లీ ఒక నార్మల్ స్టేజ్లోనే వచ్చింది. ఎందుకోసం అంటే హైదరాబాద్లో ఎంటీఎస్ పోస్టులు అనేవి తక్కువగా నోటిఫై చేశారు. ఇప్పుడు అక్కడ ఉండే క్యాండిడేట్స్, తెలంగాణ క్యాండిడేట్స్ మొత్తం ప్రిఫర్ చేయాల్సింది ఎంటీఎస్. ఆల్మోస్ట్ ఎంటీఎస్ ప్రిఫర్ చేస్తారు. ఎంటీఎస్ పోస్టులు తక్కువగా ఉండడం చేత నెక్స్ట్ ప్రిఫరెన్స్లో అందరూ కూడా హవల్దార్ ఇచ్చుంటారు హోమ్ స్టేట్ కోసం. ఇప్పుడు ఎంటీఎస్కి ఎక్కువ మార్కులు వచ్చామని ఎంటీఎస్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా హోమ్ స్టేట్ కోసం సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం చేత హైదరాబాద్ హవల్దార్ కట్ ఆఫ్ అనేది కొంచెం హైక్ అవ్వడం అనేది జరిగింది. లేకపోతే నార్మల్గా ఇన్ని పోస్టులు ఉండడం చేత హైదరాబాద్ కట్ ఆఫ్ దీనికంటే ఒక మార్క్ తక్కువగానే ఉండాల్సిన స్టేజ్లో ఉండాల్సింది. బట్ కొన్ని కారణాల వల్ల ఈ కట్ ఆఫ్ అనేది వచ్చింది. ఇది హైదరాబాద్ హవల్దార్ కట్ ఆఫ్. ఇప్పుడు ఎంటీఎస్ కట్ ఆఫ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎంటీఎస్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు, 2 ఏజ్ గ్రూప్స్లో డివైడ్ అయ్యి ఉంది. ఇప్పుడు 18-25 ఏజ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్ కట్ ఆఫ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్కి 120 మార్క్స్ జాబ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కేటగిరీలో 118 మార్క్స్, ఎస్టీ కేటగిరీలో 112 మార్క్స్, ఓబీసీ కేటగిరీకి 124 మార్క్స్ అండ్ యూఆర్ కేటగిరీకి 124 మార్క్స్. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ డెసిమల్స్లో మీకు డిఫరెన్స్ అనేది వచ్చింది. పాయింట్స్లో డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. అండ్ అలానే తెలంగాణ చూసుకుందాం ఒకసారి. తెలంగాణ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 121 మార్క్స్, ఎస్సీ కేటగిరీకి 120 మార్క్స్, ఎస్టీ కేటగిరీకి 120 మార్క్స్, ఓబీసీ కేటగిరీకి 124 మార్క్స్
యూఆర్ కేటగిరీకి 125 మార్క్స్. ఈ మార్క్స్ వస్తే తెలంగాణ ఎంటీఎస్‌లో మీకు జాబ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు 18-25 ఏజ్ గ్రూప్ చూసుకున్నాం కదా! ఇప్పుడు 18-27 ఏజ్ గ్రూప్‌లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంటీఎస్ కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 122 మార్క్స్, ఎస్సీ కేటగిరీకి 124 మార్క్స్, ఎస్టీ కేటగిరీకి 121 మార్క్స్, ఓబీసీ కేటగిరీకి 124 మార్క్స్ అండ్ యూఆర్ కేటగిరీకి 127.7 మార్క్స్. ఇది 18-27 ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్ కట్ ఆఫ్ ఇది. అలానే 18-27 తెలంగాణ కట్ ఆఫ్ ఒకసారి చూసుకుందాం. తెలంగాణ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 120.7 మార్క్స్ వస్తే జాబ్ వచ్చింది. ఎస్సీ కేటగిరీలో 120 మార్క్స్, ఎస్టీ కేటగిరీలో 118 మార్క్స్, ఓబీసీ కేటగిరీలో 123 మార్క్స్, యూఆర్ కేటగిరీలో 123.8 మార్క్స్. 0.1 మార్కులు మనకి డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి తెలంగాణ 18-27 కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ సేమ్‌గా నడిచాయి మీకు చూసుకోండి. జస్ట్ పాయింట్స్‌లో డిఫరెన్స్ వచ్చింది. 120 మార్క్స్ అండ్ 120 మార్క్స్. ఇక్కడ కూడా జస్ట్ పాయింట్స్‌లో డిఫరెన్స్ అనేది గమనించొచ్చు. ఇది ఎంటీఎస్ కట్ ఆఫ్ యొక్క బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. కట్ ఆఫ్స్ ఎంతొచ్చింది? ఏ కేటగిరీకి ఎంతొచ్చింది? అండ్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఆల్మోస్ట్ అందరూ కూడా దగ్గరగా వచ్చి పోయుంటారు నాకు తెలిసి. కాబట్టి డిసప్పాయింట్ అవ్వకుండా మనకి దగ్గరలోనే నోటిఫికేషన్ ఉంది కాబట్టి వదలకుండా కన్ఫర్మ్ ప్రిపేర్ అవుతానే ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్‌లో కూడా 5500+ పోస్టులు అనేవి నోటిఫై చేస్తున్నారు. ఎలా లేదన్నా 5500+ వేకెన్సీస్ అయితే నోటిఫై చేస్తామని ఆల్రెడీ ఆర్‌టీఐలో చెప్పారు. వేకెన్సీస్ ఉన్నాయని. దాని ప్రకారం చూసుకున్నా మీరు ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేస్తే కన్ఫర్మ్ జాబ్ రావడానికి అవకాశం ఉంటది. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటది. జాయిన్ అవ్వండి. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్విజ్ క్లబ్.